హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెయిన్బో వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ దోసకాయ ఎండు రొయ్యలు. పీల్ చేసుకుని మధ్యలో ఉన్న సీడ్స్ తీసేసి ఇలా పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. దోసకాయ ముక్కలు కుక్కర్లోకి వేసుకోవాలి. చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం ఈ ఎండు రొయ్యలు అనేది క్లీన్ చేసుకుందాం. హాట్ వాటర్లో వేస్తే క్లీన్ చేసుకోవాలి. విజిల్ తీసాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, అది కూడా ఎగిరిపోవాలి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు. తాలింపు కోసం వేరొక బాండి స్టవ్ మీద పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకుని మనం క్లీన్ చేసి పెట్టుకుని రొయ్యలు ఇందులో వేసేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, 1 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన దోసకాయ ముక్కలు తాలింపులోకి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు.